పెద్దలందరినీ మీ అభిషేకము చేత తైలాభిషేకం చేత నింపుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన దినమును ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఓకే. దేవుడు మనందరినీ కూడా బాగుగా ఉంచాడు గనక అందును బట్టి మనమందరము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసి యొక్క గురి అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? విశ్వాసి యొక్క గురి. విశ్వాసులుగా పిలవబడుతున్న మనం, దేవుని యొక్క బిడలుగా పిలవబడుతున్న మనం, నీతిమంతులుగా పిలవబడుతున్న మనం, యథార్థవంతులుగా పిలవబడుతున్న మనం, ఆయన కుమారుడిగా, కుమార్తెగా పిలవబడుతున్న మనం ఎలాంటి గురి కలిగి జీవించాలో, ఎలాంటి దృష్టి కలిగి జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమయములో బహు స్పష్టముగా మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, విశ్వాసి యొక్క మొట్టమొదటి గురి చూడండి, యేసు యొద్దకు పరుగెత్తుట. విశ్వాసి యొక్క మొట్టమొదటి గురి ఏంటంట? యేసు యొద్దకు పరుగెత్తుట. కనుక విశ్వాసులమైన మనం ఎక్కడికి పరిగెత్తాలి అంటే యేసు యొద్దకు మాత్రమే మనము పరిగెత్తు వారముగా ఉండాలి. కానీ చాలా మంది విశ్వాసులమని చెప్పుకుంటూ, భక్తిపరులమని చెప్పుకుంటూ కూడా యేసు యొద్దకు పరిగెత్తలేక, యేసు చెంతకు చేరలేక చాలా మంది లోకములో జీవిస్తువారు మనకు కనబడుతూ ఉన్నారు. మనము అలాంటి వారము కాకుండా విశ్వాసులమైన మనమందరం ఖచ్చితంగా యేసు యొద్దకు మనము పరిగెత్తే వారముగా ఉండాలి. ఆయన చెంతకు మనము చేరే వారముగా ఉంటే ఆయనిచ్చే ఉన్నతమైన బహుమానం, ఆయనిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదం, ఆయనిచ్చే ఉన్నతమైన తన వాగ్దానం, ఆయనిచ్చే ఉన్నతమైన తన సన్నిధి పొందుకొనగలమని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చరబన వాక్య భాగములు చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతూ ఉన్నారు అంటే అపోస్తుడైన పౌలు మనకు కనబడుతూ ఉన్నాడు.
అపోస్తుడైన పౌలు మంచి విశ్వాసిగా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ఎంత విశ్వాసం గలవాడుగా ఉన్నాడో, ఎంత భక్తి కలిగిన వాడుగా జీవిస్తున్నాడో, ఎంత నిష్ఠత గలవాడుగా జీవిస్తున్నాడో, ఎంత భయముతో భక్తితో జీవిస్తున్నాడో మనమందరము ఎరిగిన వారమే. అలాంటి వ్యక్తి చూడండి, యేసు యొద్దకు పరిగెత్తుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. యేసు యొద్దకు ఎందుకు పరిగెత్తుతూ ఉన్నాడు అంటే, అక్కడ దేవాది దేవుని ద్వారా ఒకటి చక్కటి బహుమానం పొందాలనే ఆలోచనతో యేసు యొద్దకే, గురి యొద్దకే ఆయన పరిగెడుతున్న విధమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరొకసారి చదివిన ఒక వాక్య భాగం, క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెత్తుతున్నాడంటమ్మా? గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. అతని యొక్క గురి ఏమిటి అంటే యేసు యొద్దకు పరిగెత్తుట. అతని యొక్క గురి ఏమిటంటే దేవుని దగ్గర నుండి బహుమానము పొందుట. అతని యొక్క గురి దేవుని చెంతకు చేరుట గనక మనము కూడా అలాంటి సరైన గురి కలిగి యేసు యొద్దకు మనము చేరాలి. ఆయన యొద్ద ఉన్న బహుమానము పొందుటకు గురి యొద్దకి మనము పరిగెత్తి ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. కానీ మనము గురి యొద్దకు పరిగెత్తలేక, దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తలేక, లోకములో ఆత్మీయ గుడ్డితనము కలిగి మనము జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంతవరకు నీలో నాలో ఆత్మీయ గుడ్డితనం అనేది ఉంటే, ఆత్మీయ గుడితనాన్ని ఈ దినమున తొలగించుకొని నీలో నాలో ఉన్న అంధత్వాన్ని మనము తొలగించుకొని మన దేవాది దేవుని చెంతలోనికి అకస్మాత్తుగా చేరిపోయే వారముగా, క్షణములో ఆయన చెంతకు చేరిపోయే వారముగా, ఆతృతతో దేవుని చెంతకు చేరిపోయి ఆయన ఇచ్చే ఉన్నతమైన తన సన్నిధిని బహుమానములు పొందుకొని ఆయన యందు, ఆయన సన్నిధి యందు నీవు నేను ఎంతెంతగానో ఆనందించే వారముగా, సంతోషించే దైవ బిడలుగా మనమందరం ఉండాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. కనుక పౌలు ఎలాంటి గురి కలిగిన వాడుగా ఉన్నాడు, అలాంటి గురి, అలాంటి ఆలోచన, అలాంటి ప్రణాళికతో మనమందరము యేసులో మనము సాగిపోయే ఆయన చెంతలో మనము నిరంతరము స్థిరముగా ఉండి ఆయన ఇచ్చే ప్రతి శ్రేష్టమైన బహుమతికి మనము పాత్రము కావాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయం చూడండి, విశ్వాసి యొక్క రెండవ గురి ప్రార్థించుట. విశ్వాసకు ఉండవలసిన రెండవ గురి ఏంటంటమ్మా? ప్రార్థించుట. ప్రార్థన మీద తప్ప దేని మీద మన గురి ఉండకూడదు, మన ఆలోచన ఉండకూడదు. కానీ చాలా మంది ప్రార్థన మీద గురి పెట్టలేక మనుషుల మీద గురి పెట్టువారుగా ఉంటున్నారు, పాపం పైన గురి పెట్టుతూ ఉన్నారు, లోకాశల పైన గురి నిలుపుతూ ఉన్నారు. వాటిపై గురి నిలిపితే నీ జీవితంలో ఏది ప్రయోజనము జరగదు. కేవలం ప్రార్థన మీద నువ్వు గురి నిలిపాలి. నువ్వు ప్రార్థన మీద గురి నిలిపి నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలము దేవుడు అందించువాడుగా ఉన్నాడు. ప్రార్థన మించినది మరొకటి లేదు గనక మన జీవితంలో ప్రార్థన అనేది మనము కలిగి జీవించాలి. దేవాది దేవుని దగ్గర నుండి ఏది పొందాలన్నా
నీ నాలో ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన మన జీవితాలను సరిచేస్తూ ఉంది. ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది. ప్రార్థన ప్రతి రోగమును లయపరుస్తూ ఉంది. ప్రార్థన ప్రతి బాధలో నుండి విడుదల ప్రసాదిస్తూ ఉంది. ప్రార్థన మన జీవితంలో అత్యంత ఎంతో విలువైనది, ప్రాధాన్యతను ఎరిగి మనమందరము ప్రార్థిస్తూనే ఉండాలి. ఎంతవరకు? మన జీవిత కాలం అంతవరకు దేవుని ఊపిరి నీలో ఉన్నంత వరకు, దేవుడు నీలో ఉంచిన ఆత్మదీపం ఉన్నంత వరకు నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ ప్రార్థనకు తగినది ప్రతిఫలము దేవుడు మెండుగా అనుగ్రహిస్తాడని ఎరిగి, ఒకవేళ ఇంతవరకు ప్రార్థన మీద గురి లేక, ప్రార్థనలో పట్టుదల లేక, ప్రార్థనలో నువ్వు దిగజారిపోతున్నావేమో, ప్రార్థించుటలో నిర్లక్ష్యం కనబరుస్తూ ఉంటే, ఓ విశ్వాసి, ఈ రోజు నుంచైనా ప్రార్థించడము ప్రారంభిద్దాం. ఈ రోజైనా ఆ ప్రార్థనపై గురిలిపి దేవునితో ముచ్చటించి మన జీవితాలను ప్రభులో కట్టుకొని, మన జీవితాలు ప్రభులో సరి చేసుకొని పవిత్రమైన క్రైస్తవునిగా, పవిత్రమైన దేవుని అనుచరుడుగా ఈ లోకములో మనము బ్రతకడము నేర్చుకోవాలి. ఎప్పుడు ప్రార్థించాలి, ఏ సందర్భంలో ప్రార్థించాలి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అన్ని సందర్భాలలో మనము ప్రార్థిస్తూనే ఉండాలి. ఎలా ప్రార్థించాలి? ఎడతెగకుండా మనము ప్రార్థిస్తూనే ఉండాలని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి కింద లైన్లో చూద్దాం, చదువుకుందాం. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏం చేయాలంట మనం అందరమ్మా? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగ ప్రార్థన చేయలేకపోతున్నాం, కానీ పెడమొక్కము వేసుకొని ఎడమ ముఖం వేసుకొని జీవించు వారముగా ఉంటున్నాం. ఇంతవరకు మెడమొక్కం వేసుకొని జీవిస్తూ నువ్వు దేవునికి ప్రార్థన చేయలేని స్థితిలో నువ్వుంటే, దేవునికి మొరపెట్టలేని బ్రతుకు నీలో ఉంటే, ప్రభుతో మాట్లాడాలనే ఆశ నీలో లేకపోతే, నువ్వు బ్రతికి ఉన్న చచ్చిన శవము లాంటి వాడవే, శవము లాంటి దానవని ఎరిగి ఈ రోజు నుంచైనా ప్రార్థనలో మనము అడుగెట్టి, ప్రార్థనలోనికి మనము చొచ్చుకొని వెళ్ళి, ప్రార్థనపై సరైన ఆలోచన కలిగి, సరైన దృష్టి పెట్టి, సరైన గురి నిలిపి ఎడతెగక నిత్యము ప్రార్థిస్తూ ఉంటే నీ జీవితములో ఎన్నో కార్యాలు, నువ్వు ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు చేయడానికి నా దేవుడు, నీ దేవుడు సమర్థుడు అని మనం ఎరిగి, సమర్థుడైన దేవుని మనము కలిగి ఉన్నామంటే అది మహా భాగ్యమని ఎరిగి, ఆ భాగ్యమును మనము పోగొట్టుకోకుండా, దేవుడిచ్చిన ఈ ప్రార్థన వరాన్ని మనము పోగొట్టుకోకుండా, ప్రార్థన వరాన్ని పట్టుకొని, ప్రార్థన ఆయుధాన్ని పట్టుకొని దేవునిలో నిత్యమును ప్రార్థించే గొప్ప విశ్వాసిగా, గొప్ప దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకములో మనము బ్రతకవలసినదిగా ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత విశ్వాసి యొక్క 3వ గురి ఏమిటంటే
నిరీక్షించుట. విశ్వాసం ఉండవలసిన మూడవ గురి ఏంటంటే నిరీక్షించుట. నువ్వు నిరీక్షిస్తున్నావా? నీ గురి ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? నీ ప్రవర్తన ఏమిటి? నీ క్రియలేమిటి అనేది నువ్వు ఆలోచించాలి. అవన్నీ ఆలోచించలేని స్థితిలో ఉన్నాం. ఇవన్నీ ఆలోచించలేము. కానీ నేను గొప్ప అని దొమ్మలు కొట్టుకొని జీవించేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి అనే ఆలోచన లేదు. కానీ నేను అనే అహంకారముతో, నేను నా కుటుంబము అనే అహంకారముతో, గర్వముతో మనము జీవిస్తున్నామనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని ఎదుట నేను అన్నవాడి చరిత్రలో ఎక్కడ బాగుపడినట్టు లేదు. నేను తప్ప ఎవరు లేరు, నేనే అన్నిట్లో ఉన్నారని అనుకున్న వారందరూ పాతాళములోనికి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. కానీ నేను అనేది గర్వముతో కూడిన మాట. నేను అనేది అహంకారముతో కూడిన మాట. ఎప్పటికీ మనము అనే మాట రావాలి. కానీ నేను అన్న మాట వచ్చిందంటే నీ బ్రతుకు పతనమే అని జ్ఞాపకము చేసుకొని, పతనములోనికి వెళ్ళక పూర్వమే, నీ కుటుంబం పతన స్థితికి వెళ్ళక పూర్వమే మన జీవితములో ఉన్న ప్రతి అహంకారాన్ని తొలగించుకొని తగ్గింపు స్వభావముతో ఈ లోకములో ఉండడము ఎంతో అవసరత. కనుక నిరీక్షించే వారముగా ఉండాలి. ఏదైనా ప్రభు నుండి పొందాలంటే నిరీక్షణ అవసరం. నిరీక్షణ అనగా ఆశాభావం. ఆశాభావం మనకెంతో అవసరమై ఉన్నది. ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర మనము అప్పు అడిగాం. అడిగినప్పుడు వెంటనే ఇవ్వడు. ఒక 2 రోజుల తర్వాత వస్తే చూస్తా, 2 రోజుల తర్వాత రాప ఇస్తా అని చెప్తాడు. చెప్పిన వెంటనే మనము 2 రోజుల తర్వాత పోయినప్పటికి కూడా ఇస్తాడు ఇవ్వడో గ్యారెంటీ లేదు. 2 రోజుల తర్వాత కూడా ఇంకా డబ్బు ముట్టలేదు, మళ్ళా రాపో అంటే ఏం చేస్తామండి? అతడు చెప్పినట్టుగా నిరీక్షిస్తూనే ఉంటాం. సరే ఇవాళ కాదన్నాడు, రేపన్ని ఇస్తాడు కదా, రేపు కాదన్నాడు, ఇంకా ముందు రోజు ఇస్తాడు కదా అని అప్పడిగిన వాడు నిరీక్షణతో అప్పు పొందడానికి ఏం చేస్తున్నాడమ్మా చెప్పండి? నిరీక్షిస్తుంటాడు, ఆశ పెట్టుకొని ఉంటాడు. అలాగే కేవలం మనిషి దగ్గర అప్పు తీసుకోవడానికే నువ్వు నిరీక్షిస్తున్నావు. కానీ మన దేవుని దగ్గర మనమందరం నిరీక్షించడం లేదు. ఆయన ఆశీర్వాదం కొరకు నిరీక్షించడం లేదు. ఆయన మేలుల కొరకు నిరీక్షించలేక, ఆయన ఇచ్చే వాటి కొరకు నిరీక్షించలేక, సహనము లేక వాటిని మనము కోల్పోతూ ఉన్నాం. కనుక ప్రియ నేస్తమా, మానవుని జీవితములో, క్రైస్తవుని జీవితములో, విశ్వాస జీవితములో నిరీక్షణ అనేది చాలా అవసరము. నిరీక్షణ లేని జీవితం శుద్ధ దండగా. నిరీక్షణ లేని బ్రతుకులో ఏ కార్యము జరగదు. నిరీక్షణ లేని జీవితములో ఏ అద్భుతము జరగదు. నిరీక్షణ లేని జీవితములో సమృద్ధి లేదు. నిరీక్షణ లేని జీవితములో దేవుని కార్యములన్నిటికీ జరగవు. ఏదైనా పొందాలంటే నిరీక్షణ నీకు నాకు ఎంతో అవసరమని మనము ఎరుగువారముగా ఉండాలి. అందుకే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై
ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై ఏం చేయాలంటమ్మా? చెప్పాలి. ఏం చేయాలంటమ్మా? నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణ గలవారమై మనమందరము సంతోషించే వారముగా ఉండాలి. అలా ఉన్నావా? లేదే. మన జీవితం అంతా శనకావేశముతో ఉన్నాం. మనమందరము కూడా హాటాడు భోజనానికి అలవాటు పడ్డాం. వెంటనే తినాలి, లేకపోతే ఆకలితో సస్తామన్నట్టుగా ఆటాడు బుడ్డుకు మనము అలవాటు పడి నిరీక్షణ లేని వారముగా ఉంటూ శాశ్వతమైన ఆశీర్వాదాలను, శాశ్వతమైన దేవుని యొక్క కృపను మనము దూరము చేసుకుంటున్నామంటే ఎంత మనము దుర్మార్గులమో, ఎంత దుష్టులమో ఒక్కసారి మనము ఆలోచించే వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, ప్రియ విశ్వాసులారా, మన స్థితిగతి ఏమిటి అనేది నిత్యం మనము ఆలోచించు వారముగా ఉండాలి. తర్వాత విశ్వాసి యొక్క 4వ గురి ఏమిటో తెలుసా? దేవునికి విధేయత చూపుట. నా గురి లోకము మీద నిలపకుండా, నా గురి స్త్రీ పైన నిలపకుండా, నా గురి పరపురుషుని మీద నిలపకుండా, నా గురి సిరియందు అనగా డబ్బు యందు మన గురి ఎప్పటికీ నిలపకూడదు. స్త్రీ మీద గురి నిలిపిన వాడు బాగుపడినట్లు ఇంతవరకు చూడలేదు. పరపురుషుని మీద గురి నిలిపిన స్త్రీ ఎక్కడ కూడా బాగుపడినట్లు చరిత్రలో మనము చూడడం లేదు. డబ్బుపై గురి నిలిపిన వాడు కూడా బాగుపడినట్లు ఎక్కడ రాయబడలేదు. కనుక ఈ 3 విషయాల్లో మనము చాలా జాగ్రత్త ఉండాలి. స్త్రీ విషయములో, పరపురుషుని విషయములో, అలాగే డబ్బు విషయములో. ఈ 3 గాన నువ్వు జాగ్రత్తగా ఉంటే, ఈ 3 విషయాల్లో నిగ్రత శక్తి కలిగి జీవిస్తే చాలు. నీకు ఎదురు అనేది ఉండదు. నిన్ను ఎదుర్కొన్నవాడు ఎవడు ఉండడానికి జ్ఞాపకం చేసుకొని వీటన్నిటి విషయములు, ఈ 3 విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తి పొందాలి, లేని దానికి ఆశించకూడదు. ఉన్న దాంట్లో తృప్తి పొంది తృప్తిగా బ్రతకాలి, తృప్తిగా జీవించి మన దేవునికి మాత్రమే మనము విధేయత చూపువారముగా ఉండాలి. దైవ గ్రంథములో చాలా మంది దేవునికి విధేయత చూపిన వారు ఉన్నారు. వారిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిస్తే అక్కడ మనకు పేతురు, అపోస్తులు కనబడుతున్నారు. వీరు మనుషులకు లోబడక, మనుషులకు విధేయత చూపక వారు దేవునికి లోబడిన వారుగా ఉన్నారు. దేవునికి విధేయత కనుపరిచిన వారుగా ఉన్నారు. చదవండి. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు కానీ దేవునికే మేము లోబడవలను కదా. చూడండి, వారు అంటున్నారు. ఇక్కడ ఎవరెవరు మాట్లాడుతున్నారండి? పేతురు, అపోస్తులు మాట్లాడుతున్నారు. అపోస్తులు అనగా ఎవరండి? శిష్యులు. అపోస్తుల పేరు దేవాది దేవుడే వారికి పెట్టిన వాడిగా ఉన్నాడు. అపోస్తులు అనగా అర్థం ఏంటంటే పంపబడిన వారుగా ఉన్నారు. అపోస్తులు అనగా పంపబడిన వారు. వీరు చూడండి, ఇక్కడ
మేము మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలని కదా అని వారేం చేశారంటమ్మా? దేవునికి మాత్రమే లోబడిన వారుగా ఉన్నారు. కనుక మన జీవితములో ఇంతవరకు ఎవరికి లోబడుతున్నావు? మనుషులకు లోబడుతున్నావా? నువ్వు దేవునికి లోబడుతున్నావా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు దేనికి లోబడుతున్నావో అది నీకు మాత్రమే తెలుసు. ఈ లోకములో బ్రతుకుతున్న మనమందరం ఎవరెవరికి మనము లోబడుతున్నాం, దేనికి మనము లోబడుతున్నాం, ఏ ఆశలకు మనము లోబడుతున్నాం, ఏ ఆలోచనలకు మనము లోబడుతున్నామో అది మనకు మాత్రమే తెలుసు. పక్కన వారికి కూడా తెలియదు. పక్కన నీ భార్యకు తెలియదు, పక్కనున్న నీ భర్తకు కూడా తెలియదు నువ్వు ఎవరికి లోబడుతున్నావో. కనుక నువ్వు మనుషులకు ఎప్పటికి లోబడవద్దు. మనుషులు నిన్ను వాడుకుంటారు, వదిలిపెట్టు వారిగా ఉంటారు. మనుషులు వారి అవసరం కొరకు నిన్ను ఎలాగైనా నిన్ను వారు పొగుడుతారు, వాడుకుంటారు. వాడుకున్న తర్వాత చూడండి, వాడుకున్న ఇస్తరాకును తీసి పారేసినట్టుగా మనల్ని కూడా అందరూ తీసి పారేసేవారుగా ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న మనుషులు కొందరు మనం మెచ్చుకుంటున్నారు అంటే వారు మన దగ్గర ఏదో ఆశించి మెచ్చుకుంటూ ఉంటారు. ఆ మెప్పుకు మనం పొంగిపోయి గాన వారికి లోబడితే వారు ఎవరైనా సరే వాడుకొని వదిలిపెట్టుతారు. అప్పుడు నీ బ్రతుకు ఏమిటో ఒకసారి ఆలోచించు. అప్పుడు నీ బ్రతుకు ఏమిటో తెలుసా? దిబ్బలో పడిన మసిగుడ్డతో సమానముగా మారిపోతూ ఉంది. నీవు నేను అలాంటి స్థితికి వెళ్ళక పూర్వమే, అది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అతి పరిచయము కూడా ప్రమాదకరమే. అతి వినయము దుర్త లక్షణం. అందరూ విధేయత అతి వినయం చూపుతున్నారంటే అందరినీ మంచివారు అనుకోవద్దు. వారు అతి వినయం చూపుతున్నారంటే ఏదో మనకు చేయబోతున్నారని మనం జ్ఞాపకం చేసుకొని మనమందరము కూడా దేవునికి మాత్రమే లోబడదాం, దేవునికి మాత్రమే కృతజ్ఞులుగా ఉందాం, దేవునికి మాత్రమే విధేయత చూపుదాం, దేవునికి మాత్రమే నమస్కారం చేద్దాం, దేవునికి మాత్రమే కట్టుబడుదాం, దేవునికి మాత్రమే మనము ఎంతగానో సమర్పించుకొని జీవించే వారముగా ఉండాలి. ఇక్కడ పేతురు అపోస్తలులాగైతే దేవునికి లోబడ్డారు. అలాంటి సుగుణం, అలాంటి తత్వం, అలాంటి గురి నీవు నేను కలిగి జీవిద్దాం. మనలో గురి లేకపోతే, మనలో సరైన గురి లేకపోతే, మనం జీవిత విషయంలో గురైన ఒక గురి లక్షణం లేకపోతే అనేకులు మనల్ని వాడుకొని ఇబ్బందులు పాలు చేస్తారు. గనక ప్రియ నేస్తమా, ప్రియ బిడలారా, ప్రియ విశ్వాసులారా, ఈ దినము నుండి మనమందరం రూపాంతరం చెందుదాం. ఆలోచనలో రూపాంతరం, మన నడవడికల రూపాంతరం, మన విధి విధానంలో రూపాంతరము చెంది మనుషులు ఎలాంటి వారిని గ్రహిద్దాం, దేవుడు ఎలాంటి వారిని గ్రహిద్దాం, దేవుని యొక్క స్వభావం ఏంటి తెలుసుకుందాం. మనుషుల స్వభావం ఏంటో తెలుసుకొని మనుషులకు దూరంగా ఉంటూ దేవునికి మనము సమీపములోనికి వచ్చువారముగా ఉంటూ దేవాతి దేవుని సన్నిధిలో కనబడి దేవునికి మనము లోబడదాం. దేవునికి లోబడి చూపితే ఎంతో ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అలాగే దేవునికి విధేయత చూపిన వారు, అబ్రహాము కూడా దేవునికి విధేయత చూపాడు. నేను చూపించు దేశానికి వెళ్ళు అనగానే మరో మాట చెప్పకుండా అబ్రహాం దేవునికి విధేయత చూపి దేవుడు చూపించు దేశానికి వెళ్ళాడు. అలా వెళ్ళడం ద్వారా అబ్రహాము దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. కనుక మనము కూడా దేవునికి లోబడితే ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? అలాగే యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడంటే తప్పక ఆశీర్వదిస్తాడు. కేవలం ఆయన విధేయత చూపితే చాలు,
ఆయన మాట వింటే చాలు మనమందరము ఆశీర్వాదింపబడతామని ఎరిగి ఒక సరైన ప్రణాళికతో ముందుకు మనము కొనసాగువారముగా ఉందాం. తర్వాత 5వ విషయం చూడండి, విశ్వాసి యొక్క గురి ధైర్యముగా ఉండుట. విశ్వాసి యొక్క గురి ఏమిటంటమ్మా? ధైర్యంగా ఉండాలి. విశ్వాసిగా ఉన్న నీవు భయపడడానికి కాదు, నీ విశ్వాసం ద్వారా అందరిని భయపెట్టాలి. అది గొప్ప విషయం. నీ విశ్వాసము చూసి అందరూ ఆశ్చర్యపడాలి. నీ విశ్వాసం చూసి అందరూ అసూయపడాలి. అంత విశ్వాసం ఉందా ఆమె దగ్గర? ఆయన దగ్గర అంత విశ్వాసం ఉందా అని నీ విశ్వాసము చూసి అసూయపడాలి. నీ విశ్వాసము చూసి పక్కన వ్యక్తి కుల్లి సావాలి. అలా సావాలి అంటే నీవు విశ్వాసములో సరైన గురి కలిగి ఉండాలి. నీ శత్రులకు ఇచ్చే పనిష్మెంట్ ఏమిటో తెలుసా? నీ విశ్వాసములు ఎదుగుటయే నీ శత్రులకు ఇచ్చే గొప్ప పనిష్మెంట్. మనకు ఏదో శత్రువులు కీడు చేశాడని మనం ప్రతి కీడు చేయవద్దు. చేయకుండా వారికి బుద్ధి చెప్పాలి. అంటే నీ ఎదుగుదలనే నీ శత్రువులకు వేదన, నీ అభివృద్ధి నీ శత్రువులకు ఒక గుణపాఠం అని ఎరిగి మన శత్రువులు ఎదురు అభివృద్ధి పొందడం చూపించాలి. మన శత్రువులు మన విశ్వాస జీవితం చూపించాలి. మన భక్తి జీవితం చూపిస్తే చాలు మన శత్రువుకు అదే సావు దెబ్బ అని ఎరిగి మనమందరము కూడా చాలా చక్కగా ధైర్యంగా మనం ఉందాం. భయపడడానికి దేవుని మనలో పిరికి ఆత్మను ఉంచలేదు. శక్తి కలిగిన దేవుని యొక్క ఆత్మను ఉంచాడు గనక నీవు నేను భయపడవద్దు, నువ్వు దేనికి జంకవద్దు. తప్పు చేయనప్పుడు నువ్వు తల వంచవలసిన అవసరం లేదు. తప్పు చేసిన వాడే తల వంచుతాడు. తప్పు చేసిన వారిలోనే అధైర్యం ఉంటుంది. తప్పు చేయని వారిలో ఏముంటుందమ్మా? ధైర్యం అనేది ఉంటుంది. నీలో ధైర్యం కోల్పోయావంటే ఏదో ఒక మూలకు తప్పు నీలో ఉంది. నీలో ధైర్యం లేదంటే ఏదో ఒక మూలకు నువ్వేదో రహస్యంగా పాపం జరిగిస్తున్నావు. రహస్యంగా పాపాలు జరిగించే వారిలో ధైర్యం అనేది ఉండదు. బయటికేమో ధైర్యం కనపరుస్తారు కానీ ఏదో ఒక మూలకు భయం అనేది తడుతూ ఉంటుంది గనక ప్రియ నేస్తమా, పాపము చేసే ప్రతివాడు బానిసనే. పాపము చేసే ప్రతి వారు ఎప్పుడు కూడా ఆందోళనలో ఉంటారు. పాపము చేసే ప్రతి వారి ముఖములో కళ ఉండదు. పాపము చేసే ప్రతి స్త్రీలో చూడండి కళ లేకుండా ఉండిపోతూ ఉంది అని జ్ఞాపకం చేసుకొని, నువ్వు తిన్నా తినకపోయినా నువ్వు పాపం చేయకుండా ఉన్నావంటే నీ ముఖములో కళ ఉంటుంది, నీ ముఖములో అందం అనేది కనబడుతుంది. కానీ పాపము చేసే వారిలో అందము ఏమైపోతుంది? పాడైపోతుంది. ఎందుకంటే వారి జీవితం అంతా ఆందోళన. మనసు సంతోషంగా ఉంటే కదా, మనసు ఉల్లాసంగా ఉంటే కదా మన శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. మనసే ఉల్లాసం లేకపోతే, మనసే ఆందోళన ఉంటే మనమంతా ఆందోళనకరంగానే మనం జీవిస్తామని ఎరిగి మనమందరము ధైర్యంగా ఉండాలి. ఎలాంటి ధైర్యం అంటే సామెతల గ్రంథంలో చూడండి 28వ అధ్యాయం మొదటి వచనం గమనిస్తే అక్కడ మనము సింహాన్ని చూస్తూ ఉన్నాం. చదవండి. ఎవడును తరమకుండనే ఆ దుష్టుడు పారిపోవును. చూడండి సోదరా, ప్రేమైన వారలారా, ఆ దుష్టుడైన వాడు ఎవడు తరమకుండా ఏమైపోతాడంట? పారిపోతాడు. ఎవడైనా దుష్టుడు విర్రవీగుతున్నాడు అనుకోండి, దుష్టుడు మన మీదకి కాలు దూగుతున్నాడు అనుకోండి, నువ్వు భయపడవద్దు. వాడు మనము తరమకుండానే ఏదో ఒక రోజు వాడు పారిపోయేవాడుగా ఉన్నాడు. పిరిగి పండగ వాడు పారిపోతాడు. నీ చేతులకు మట్టి అంటకుండా చూస్తూ ఉండు చాలు, వాడు నీ ఎదుటనే ఉండకుండా పారిపోతాడు. నీ ఎదుటనే వాడు మరణం నొందుతాడు. నీ ఎదుటనే వాని గతి గల్లంతవుతుందని జ్ఞాపకం చేసుకొని దుష్టుల విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం.
వారి విషయంలో మనం ఏమి జోక్యం చేసుకోకుండా ఉంటే దేవుడే జోక్యం చేసుకొని వాడు నీ ఎదురు నిలవకుండా దేవుడు వాడిని పారగొట్టువాడుగా ఉన్నాడనేది గ్రహించాలి. తర్వాత చదవండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. నీతిమంతులు, విశ్వాసులు, భక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటమ్మా? సింహం వలె ధైర్యముగా ఉంటారు. చూడండి, సింహం ఎలాంటి ధైర్యం ఉంటుందో మనకు తెలుసు. సింహానికి ఉన్న ధైర్యం ఎవరు అంచనా వేయలేరు. అలాగే నీతిమంతులుగా విశ్వాసులు జీవిస్తే మన ధైర్యాన్ని కూడా ఎవరు కూడా అంచనా వేయలేరు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు ధైర్యము చెడి నువ్వు చెడిపోతున్నావేమో, ధైర్యము లేక నువ్వు కృంగిపోతున్నావా, ధైర్యము లేక పరిస్థితిలో ఉంటే ఇక నుంచి ఆ దేవాదేవుని చెంతలోనికి చేరి విశ్వాసమును సంపాదించుకొని నీతిమంతులుగా మారి దేవుడిచ్చే గొప్ప ధైర్యం, దేవుడిచ్చే శాశ్వతమైన ధైర్యం మన గుండెలో ఉంచుకొని ధైర్యవంతులుగా మనం జీవిద్దాం. పిరికి వారంగా జీవించవద్దు. పిరికి పందలుగా మనం జీవించకుండా సంపూర్ణమైన దేవుని యొక్క ధైర్యం, సింహము లాంటి ధైర్యం మనమందరము ఖచ్చితంగా పొందుకొని తప్పును మనం ఖండించువారుగా, పాపమును ఖండించువారముగా, అవిధేయతను ఖండించి మనమందరము ప్రభు యొక్క కుమారుడుగా, కుమార్తెగా మనమందరము జీవించువారముగా ఉండాలి. కనుక నా జీవిత విధానములో చూడండి, ఒకటి ఆలోచించాలి. ఒక ఉదాహరణ ఏమిటంటే, మానవుని యొక్క నైజం ఎలా ఉంది తెలుసా? ఆకలి తిన్న తర్వాత మనుషుల్లో గర్వం అనేది పెరుగుతుందంట. ఆకలి వేసినప్పుడు గర్వం ఉండదు, కానీ ఆకలి తిన్న తర్వాత ఏం పెరుగుతుందంట? మనుషులో గర్వం అనేది పెరుగుతుంది. రెండోది, మానవుని జీవితంలో ఆస్తులు పెరిగిన తర్వాత ఏం పెరుగుతుంది తెలుసా? అహంకారం పెరుగుతుందంట. ఆస్తులు పెరిగిపోతే, అంతస్తు పెరిగిపోతే మనలో ఏం పెరుగుతుందంటమ్మా? గర్వం అనేది పెరుగుతూ ఉంది, అహంకారం అనేది పెరుగుతూ ఉంది. ఈ రెండు దేనికి సూచనగా ఉన్నాయి తెలుసా? నీ పతనానికి సూచనగా ఉన్నాయి. ఆకలి తిన్న తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం నీలో ఉంటే అదే నీ జీవితానికి పతనము, పడిపోవడం కారణం అని జ్ఞాపకం చేసుకొని నాలో ఉన్న గర్వం తొలగించుకున్న, ఆస్తులు పెరిగినంత మాత్రాన అహంకారాన్ని పెంచుకోకుండా దేవునికి మనము లోబడడమే మనకు మంచిది అని మనమందరము ఆలోచించువారముగా ఉండాలి. కనుక నా జీవితములో విశ్వాసులుగా ఎన్నో రోజుల నుండి జీవిస్తూ ఉన్నాం. విశ్వాసులుగా ఎంతో కాలం నుండి జీవిస్తున్నాం. కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు అంచనా వేయలేకపోతున్నావు. ఎంతవరకు నువ్వు విశ్వాసములు ఉన్నావో ఒక కొలబద్దతో కొలవాలి, కానీ కొలవలేకపోతున్నావు. ఎందుకంటే విశ్వాసము కంటే అవిశ్వాసము నీలో ఎక్కువగా ఉండిపోతూ ఉంది. నీతి కంటే నీతి తప్పిన కార్యాలు నీలో ఎక్కువగా ఉండిపోతున్నాయి. పరిశుద్ధత కంటే అపరిశుద్ధత ఎక్కువగా నీలో నిండి ఉంది గనక దేనిని కూడా నీ జీవితంలో అంచనా వేయలేకపోతూ ఉన్నావు. అదే ఒకే గుణం, ఒకే లక్షణం, ఒకే గురి నువ్వు యేసుపై నిలుపుతూ ఉన్నావు అనుకో, నీ విశ్వాసం అంచనా వేస్తావు, నీ భక్తి జీవితాన్ని అంచనా వేస్తావు, నీ జీవిత విధానాన్ని నీవు కనుగొంటావని ఎరిగి మనమందరం చాలా చక్కగా లోకములో దేవునిపై మనసు పెట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళడం మనకెంతో అవసరమై ఉన్నది. చూడండి, లోకములో చాలా గుంపులు ఉన్నాయి. మంచి గుంపు ఉంటుంది,
చెడ్డ గుంపులు ఉంటాయి, పాపుల గుంపు ఉంటుంది, అపవాసకుల గుంపు ఉంటుంది, దుష్టుల గుంపు కూడా ఉంటుంది. లోకములో గుంపులు అనేటివి చాలా ఉన్నాయి. ఈ గుంపులు ఉన్నట్టుగా పొదుపు లక్ష్మి గుంపులు ఉన్నాయి, లేవమ్మా? పొదుపు లక్ష్మి గుంపులు ఉన్నాయి. ఇప్పుడు స్త్రీలకే మాత్రం కాదు, పురుషులు కూడా వారు కూడా పొదుపు చేసుకొని వారు కూడా గుంపులుగా కూడేవారు చాలా మంది ఉన్నారు. కనుక స్త్రీలే పొదుపు లక్ష్మిలో ఉన్నారనుకుంటున్నారు. పురుషులు కూడా ఈ పొదుపు లక్ష్మిలో ఉంటూ పొదుపు చేసుకుంటున్నారు. మా ప్రాంతంలో, ఈ ప్రాంతం చేసుకుంటున్నారో లే నాకు తెలియదు, కానీ పురుషులు కూడా ఇలాంటి గుంపులు కట్టి సంపాదనలోనికి వెళుతూ ఉన్నారు. అది మంచిదే. కానీ లోకములో ఎన్నో గుంపులు ఉన్నాయి. కానీ ఆ గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒకసారి ఆలోచించాలి. చూడండి, చెడ్డ గుంపుల్లో ఉన్నవారు ఏదైనా చెడ్డ మాట మాట్లాడుతున్నారు అనుకోండి, అక్కడ నువ్వు ఉండకుండా లేచి రావాలి. ఎందుకంటే చెడ్డ గుంపుల్లో ఒక వ్యక్తి చెడ్డ మాట మాట్లాడుతూ ఉంటే అది వినుకుంటా ఉన్నావనుకో, అది నీకు మంచిది కాదు. ఆ చెడ్డ మాట మాట్లాడేవాడు నువ్వు లేచి వచ్చిన తర్వాత మళ్ళీ నీ గురించి కూడా మాట్లాడతాడు. చెడ్డ గుంపుతో సహవాసం ఉన్నామనుకోండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడని నువ్వు సంతోషించావనుకోండి, అదే గుంపులో ఉన్నవాడు మనము వెళ్ళిపోయిన తర్వాత మన గురించి కూడా చెడ్డగా మాట్లాడతాడు. గనక ఆ చెడ్డ గుంపుల్లో మనం ఉండకుండా, పాడు గుంపుల్లో ఉండకుండా, అపవిత్రమైన గుంపుల్లో ఉండకుండా ప్రభు యొక్క గుంపులో, ప్రభు యొక్క సహవాసములో, నీతిమంతుల సభల్లో, నీతిమంతుల యొక్క గుంపులో ఉంటూ మన బ్రతుకును సాగించొచ్చు. దేవునిపై విశ్వాసంపై గురి నిలిపి దేవుని యొక్క బిడగను సాక్షిగా ఆయన రాయబారిగా మనము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దేవుడి చిరుతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధి, తన ఆశీర్వాదం, తన జయ జీవితాన్ని ఈ సమయంలో మనం పొందుకుందాం. అందులో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన 10 మడవడి వందనాలని నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దావీదు గారు కృపచని ప్రార్థన నడిపిస్తారు. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతమైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం మా తండ్రి. అవును నా ప్రభువా, గడిచిన దినములన్నీ, గడిచిన మాంసములన్నీ తండ్రి ప్రభువ దీవించి ఆశీర్వదించి బలపరిచిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు నా తండ్రి. రానున్నటువంటి దినాలన్నీ కూడా నీ రెక్కల నీడల దాచుకున్నట్టుకు సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు నా తండ్రి ప్రభువ పాటల ద్వారా, నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి ఎంతో చక్కనైనటువంటి మాటలు మా హృదయాల్లో నాటుకున్నట్టుకు సహాయం చేయమని